హలో అండి. మనం రాఘవేంద్ర కాలనీ హైటెన్షన్ రోడ్లో ఉన్న వింటేజ్ వారాహి స్టోర్లో ఉన్నాము. మనం కొత్తగా రీప్లేస్ చేసాం, ఇక్కడ రీలొకేట్ అయ్యాము ఇక్కడ. ఇది మనకి కొత్తగా వచ్చిన ఎలిఫెంట్ జోడీ అండి. ఇదేమి కొత్తగా వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన పీస్ కాదు, ఇలాంటివి మనకి చాలా చాలా వచ్చాయి. ఇది ఒక స్టైల్ అనమాట. వాడు చేసిన కార్వింగ్కి నిజంగా మెచ్చుకోవచ్చు. దీన్ని నేను ఇక్కడ ఎందుకు పెట్టి చూపించానంటే, మనం హాల్లో ఒక సెంటర్ టేబుల్ పెట్టుకుంటాం. ఆ సెంటర్ టేబుల్ మీద పెట్టుకున్నా చాలా అందంగా ఉంది. ఒక కాఫీ టేబుల్, ఆ కాఫీ టేబుల్ మీద పెట్టుకొని మనం గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నా చాలా బాగుంది. సో లొకేటింగ్ మనం ఎక్కడ పెడతాము, పొజిషనింగ్ ద ప్రోడక్ట్ కదా, ఆ దీనికోసమని నేను మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇది మాత్రం నిజంగా చాలా బాగుందండి అండ్ చాలా బరువు ఉంది. యాజ్ యూ ఆల్ నో, మనకి 4 దంతాలతో ఏనుగుండేవాట రాముల వారి కాలంలో. మనకి రామాయణమే మనకి ఎక్కువ మనం చదవలేదు, ఇన్డెప్త్ చదవలేదు. నేను ఎవరికి తెలియదనను, ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ రాముల వారి టైంలో 4 దంతాలతో ఏనుగుంది అనేది మనకి చాలా తక్కువ మందికి తెలుసు. తెలియని వాళ్ళు లేరని కాదు, తెలుసు, కానీ తక్కువ మందికి తెలుసు. సో మనం ఈ వీడియో వల్ల ఇంకా ఎక్కువ మందికి తెలియజేద్దాము. అదే దీంట్లో ఇది 2 దంతాలున్న ఏనుగే, కానీ చాలా అందంగా వచ్చింది. మనం ఇంట్లో మన యొక్క బ్యూటీని ఇంకాస్త ఎన్హాన్స్ చేసుకోవడానికి, మన ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి, ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడానికి, ఒక లుక్ జనాలు రాగానే అబ్బా వీళ్ళ ఇంట్లో ఈ ప్రోడక్ట్ బాగుందే అనిపించుకోవడానికి మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ పీస్ అండి. దీనికి డైరెక్షన్స్ ఉంటాయి. మాకు వాస్తు గురువు గారు వచ్చినప్పుడు అందరికీ అలా మీరు డైరెక్షన్స్ చెప్పేయకండి, వాళ్ళ యొక్క ఇంట్లో పొజిషన్ని పట్టి అని చెప్పాలి అన్నారు. అందుకని ఆ పాయింట్ మీకు చెప్పట్లేదు. మీరు రండి షాప్కి వస్తే, అండ్ మీరు కొనుక్కుంటే మాత్రం నేను ఇది మీకు తప్పకుండా షేర్ చేస్తాను, ఏ ప్లేస్లో పెడితే మీకు బాగుంటుంది అనేది మాత్రం. ఇది మాత్రం పీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. 4 వైపులా చాలా అందంగా వచ్చింది. చూడండి, ఇది ఇట్లా జత. ఈ జతని ఇలా పెట్టుకుంటే ఎవరైనా బాలేదు అని అంటారా, అనగలరా కదా. ఇది నాకు నిజంగా మనసుకి చాలా చాలా దగ్గరగా ఉండే విగ్రహం అండి. ఎందుకంటే ఆ కృష్ణుడు ఆయన ఫ్లూట్ వాయించుకుంటే గోపికలు వచ్చి, ఎక్కడెక్కడ గోపికలు వచ్చి అక్కడ కూర్చుంటారంట. మీరు బృందావనం వెళ్తే ప్రతి చెట్టు ఒక గోపికటండి. మీరు నమ్ముతారో లేదో, నేను వెళ్ళి చూశాను, మీరు కూడా వెళ్ళండి, ఆ ఎక్స్పీరియన్స్ చూడండి. మట్టి సముద్రం దగ్గర ఉంటుంది చూసారా, ఇసుక, ఆ ఇసుక లాగా ఉంటుంది. ఆ ఇసుకలో చెట్టు పెరగడం అనేది చాలా విశేషం కదా. మీకు వేళ్ళు కనిపించవు, చాలా డొల్లగా ఉంటుంది కింద నుంచి, కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ చెట్లు అలా ఉన్నాయి. కానీ సాయంత్రం పూట, రాత్రి పూట మనం అందరం లైట్లన్నీ ఆఫ్ చేసుకొని మనం పడుకున్నాక రాధాదేవి వచ్చి వాటికి నీళ్లు పోస్తారంట. అట్లా చెట్లు బతికున్నాయి అనేది చెప్తారు ఒకటి. రెండోది వచ్చేమో ఆ గోపికలు ఆ కృష్ణుడి యొక్క ఫ్లూట్ కోసమని వచ్చి ఆయనతో పాటు డాన్స్ చేస్తారంట. మనం కృష్ణుడు 16,108 మంది భార్యలు అంటాం కదా. మొన్న ఒక ఆయన చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు, మనం కృష్ణుడితో పోల్చుకో తగ్గ వాళ్ళమే కాదు, ఎందుకంటే ప్రతి గోపికతో కృష్ణుడు ఉన్నాడు. మనం ఒకళ్ళతోనే ఉండలేము, రెండో వాళ్ళతో సైమల్టేనియస్గా ఉండడం అనేది అసాధ్యం. ఆయనకే సాధ్యమైంది, అందుకే ఆయన జగద్గురు అయ్యాడు. ఏంటి, ఆయన ముల్లోకాల్ని ఏలే విష్ణుమూర్తి అవతారంలో కృష్ణుడు అయ్యాడు, కృష్ణుడి అవతారంలో విష్ణుమూర్తి. సో ఆయన అల్టిమేట్ అండి. ఆయనతో మనం పోల్చుకో తగ్గిన వాళ్ళమే కాదు. సో ఎవరు అలాంటి మాట మాట్లాడినా తప్పకుండా మీరు చెప్పండి, ఆయన గొప్ప, నువ్వు కాదు అనేది మాత్రం చెప్పండి. 16,108 మందిని ఆయన ఒకటేసారి ప్రతి ఒక్కళ్ళతో ఉండగలగడం అనేది అసాధ్యము, అందుకని ఆయన దేవుడు. అయితే ఇందులో మాత్రం విశేషం, చక్కగా రాధాదేవి ఎంతో ప్రేమగా ఆయన్ని చూస్తోంది. ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే ఆ రాధాదేవి చూడడమే చాలా విశేషం అండి. ఈ యొక్క పోస్టర్ మనకి చాలా తక్కువగా, అరుదుగా దొరుకుతూ ఉంటుంది దీంట్లో మనకి కృష్ణుడు. సో ఆ రొమాంటిక్ గా ఉన్న కృష్ణుడిని, ఆ ప్రేమమూర్తి, మనం రొమాన్స్ అనేది ప్రతిదీ తప్పుగా తీసుకోకూడదు, ఆ ప్రేమమూర్తి ఈ ప్లేస్ లో మనం కూడా మనం ఊహించుకోవచ్చండి. నేనే కృష్ణుడి యొక్క భక్తురాల్ని అనుకుని మనం కూడా ఊహించుకోవచ్చు, తప్పు కాదు అది. కానీ ఆ కృష్ణుడి యొక్క ప్రేమని మనం పొందాలి అంటే, నిన్ననో ఇవాళ నేను విన్నానండి, మనం ఏది అడిగితే అది ఇస్తాట, మనం ఏది అడగకపోతే తనకి తానిచ్చుకుంటాట. అంటే మనం ఆ ప్రేమ చూపించి నువ్వే నాయనా అంటే మనకి తప్పకుండా ఆయన మనతో పాటు వచ్చి మనకి అన్నీ ఇస్తాడు కదా. అలాగే నువ్వే ఉన్నావు అని మనం సరెండర్ అయిపోతే ఆయనే మన కోసం వస్తాడు.
సో అలా ఊహించుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. పిల్లలకి మనం చెప్పొచ్చండి. ఎందుకంటే మన యొక్క కల్చర్ ఏంటో తెలియకపోవడం మూలంగా వేరే ఎవరు ఏ తప్పు మాట్లాడినా మన వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కదా. మనం తెలుసుకుందాం, మనం మన పిల్లలకి తెలుపుదాం. ఎవరు ఏ చెడు మాట్లాడినా మనం ఆన్సర్ చేయగలిగిన పొజిషన్లో ఉందాం. అంతే కదా? కరెక్ట్గా చెప్పాను కదా? సో ప్లీజ్ మా స్టోర్కి రండి. ఇక్కడున్న వైబ్రేషన్ని మీరు చూడండి, ఫీల్ అవ్వండి, క్వాలిటీని ఫీల్ అయ్యి వస్తువు తీసుకోండి. థ్యాంక్ యూ.